హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. నేను 1 వీక్ నుంచి మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే మనం మిషన్ ఎంబ్రాయిడరీ కూడా స్టార్ట్ చేసామండి. అయితే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, మగ్గం ఉంది, స్టిచ్చింగ్ ఉంది, మనకి అన్నీ ఉన్నాయి. మిషన్ ఎంబ్రాయిడరీ ఒకటైతే లేదు. అందుకని ఈ మధ్య కొంచెం కొత్తగా మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశానండి. ఇక నుంచి మీకు మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా నేను మీకు ప్రతిదీ చేసిన ప్రతి డిజైన్ పిక్ అయితే పెడతాను, యూట్యూబ్లో చూపిస్తానండి. అది కూడా చూస్తున్నారు కదా, అందుకనే నేను కొంచెం బిజీ అయిపోయి నేను చేయలేకపోయాను వీడియోస్. ఇక నుంచి కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు మగ్గం డిజైన్స్ చూపిస్తాను మీకు. చూడండి, చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మొత్తం జర్దోసి వరకు థ్రెడ్ వర్క్ తోటి వర్క్ చేయించాను. ఇవి హ్యాండ్స్ కూడా బీడ్స్ చేయించానండి. అయితే పూర్తిగా ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది, ఓకేనా. మనకి ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ చాలా నీట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. మనం ఈ డిజైన్ ఇలాగే ఎందుకు చేయించాము అంటే, శారీని బట్టి నేను డిజైన్ చేయించానండి. చూడండి మీరు, శారీ అయితే మొత్తం క్రీపర్సు లీవ్స్ అలా ఉంటుంది, అందుకనే మనం అలాగే చేయించాను. చీరను బట్టే చేయించానండి డిజైన్ కూడా. మీరు గమనించండి, అది తెలుస్తుంది ఆటోమేటిక్గా, ఓకేనా. అయితే వీటికి ప్రతిదీ మగ్గం హ్యాంగింగ్స్ చేయించానండి ప్రతి బ్లౌజ్కి. కాకపోతే ఈ బ్లౌజ్కి చేయించలేదు, ఎందుకంటే మొత్తం జర్దోసి వర్క్ కదండి. మనం హ్యాంగింగ్స్ చేయించడం వల్ల హ్యాంగింగ్స్ కూడా జర్దోసి అయితే జడ పట్టుకొని అట్లా లేసి వస్తాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని జర్దోసి వర్క్ అని నేను చేయించలేదు. ఇవైతే నార్మల్గా డిఫరెంట్గా ముళ్ళు వేయించాను. ప్రతి చీరకి కూడా మనం కొంగు డిఫరెంట్ మోడల్స్లో వేయించాను, మీకు అవి కూడా చూపిస్తాను. ఇది కూడా బ్రైడల్ శారీయే, చాలా బాగుంది. ఇవైతే హ్యాంగింగ్స్ చేయించానండి, చాలా బాగుంది. చూడండి, రౌండ్స్ బాగున్నాయి కదా. ఇవి కడ్దానాతోటి నాటుతోటి వేయించాను, చల్ల ఫ్లవర్స్ అవి. హ్యాండ్స్ అయితే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలాగా చేయించాను కదండి. అయితే ఇది ప్రతి బ్లౌజు ఆల్ ఓవర్ కన్నా ఇవి కొన్ని బ్లౌజులు హ్యాండ్స్కు బార్డర్ ఇచ్చి అట్లా చేయించాను. ఇందాక మనం ఆల్ ఓవర్ చూపించిన బ్లౌజ్ అయితే రా సిల్క్ తీసుకొని చేయించానండి. ఇదైతే చీరలో బ్లౌజే. హ్యాండ్స్ అయితే కొంచెం హెవీగా చేయించాను, చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఇది హ్యాండ్స్కి కూడా మీకు శారీ కుచ్చిళ్ళు చూపించలేదు కదా, ఇది చూడండి ఒకసారి చీర కుచ్చిళ్ళు. ఇది చాలా సింపుల్గా వేయించానండి, చాలా చాలా బాగున్నాయి. శారీలో చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఇవి లైట్ కలర్స్కి ఎక్కువ కలర్స్ యాడ్ చేస్తే లుక్ పోతుంది, అందుకనే మనం శారీ కలర్ పింక్ కలర్ తోటే చేయించాను. ఇది కూడా అంతే అండి, ఇది కూడా సింపుల్గా వేయించాను. శారీ బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంది కదా, అందుకనేసి. ఇది తరంబరాల చీర అండి, చాలా బాగుంది. ఇది వర్క్ కూడా, ఇది కూడా ఆల్ ఓవర్ చేయించాను. ఇవి కూడా మగ్గం హ్యాంగింగ్స్. ఇవి ఏంటంటే పూర్తిగా స్ప్రింగ్ కడ్డానా పూస మీద వర్క్ చేయించాము. కొంచెం డిఫరెంట్గా కుందన్ వర్క్ చేసాం కదండి, అందుకు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది, హెవీగా కూడా అనిపిస్తుంది. ఇవి కూడా హ్యాండ్స్కి బీడ్స్ చేయించాను. తరంబరాల శారీ అంటే మనకి వైట్ బీడ్స్ చేయిస్తేనే బాగుంటుంది, అందుకనే మనం ఇలా చేయించాము. ఇవి శారీస్కి అయితే మనం ముళ్ళు కొంచెం డిఫరెంట్గా చేశానండి. అవేంటంటే తరంబరాల చీర కొంచెం ఎక్కువసేపు మనకి ఇది అవుతుంది కదా, అందుకనే మనం కొంచెం చూడండి, ఇది పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా చేయించాను. అన్నీ ఒక స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేయించానండి, చాలా బాగున్నాయి. అయితే మీకు నేను ఇంకొక విషయం చెప్పబోతున్నాను. మిషన్ ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేశానండి, కొంచెం 1 వీక్ పడుతుంది, నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకొని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.